తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క రైతుకి కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 8,000 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేస్తుంది అన్నమాట. ఇక ఈరోజు వచ్చేసి ఒకేసారి రైతుల ఖాతాలలో 8,000 రూపాయలను అయితే జమ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక ఇటు రైతు భరోసా డబ్బులు 3వ విడత రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమానిధి 23వ విడత కింద 2,000 రూపాయలను అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే పీఎం నరేంద్ర మోడీ గారు వచ్చేసి సభలో మాట్లాడుతూ 23వ విడతకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు విధి విధానాలను నిధులను అయితే సర్దుబాటు చేయాలని ఏదైతే ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా 3వ విడతకు సంబంధించినటువంటి పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఏదైతే 3.5 ఎకరాల నుంచి మొదలుకొని 9 నుంచి 14 ఎకరాల లోపు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకైతే ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయాలని అయితే భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రైతులు అయితే ఈ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. అటు మన కేంద్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ 1,00,000 రుణమాఫీని అయితే చేయడానికి ఇక్కడ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేస్తుందన్నమాట. ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రుణమాఫీ డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా 3వ విడతకు సంబంధించినటువంటి డబ్బులు ఎవరెవరికి జమ చేయనున్నారు, ఎప్పటి నుంచి జమ చేయనున్నారన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో వివరములు తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో అలాంటి వారు ఎవరైనా ఉంటే సో ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే ఉంచుకోవాల్సిందిగా మీకైతే అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3వ విడతకు సంబంధించినటువంటి పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 3వ విడత కింద మనకి 3.5 ఎకరాల నుంచి మొదలుకొని 14-15 ఎకరాల లోపు సాగు చేసినటువంటి రైతులకైతే ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఒక్కొక్క రైతుకు కూడా ఏదైతే 8,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, 8,000 రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి అయితే ఈ నెల చివరి ఆఖరుల నుంచి జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ని అయితే ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులు కూడా అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు 1వ విడత 2వ విడతలో విడుదల చేయాల్సినటువంటి డబ్బులు కూడా ఇంకానైతే జమ కాలేదన్నమాట. సో అలాంటి వారికి డబ్బులు అనేది ఇంకానైతే జమ కాకపోతే మీకు ఈ 3వ విడతలను అయితే ఆ డబ్బులు అయితే జమ అవుతాయి. సో అప్పుడు కూడా డబ్బులు అనేది జమ కాకపోతే మీ బ్యాంక్ ఖాతా రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత రన్నింగ్లో ఉన్నట్లయితే మీ దగ్గరే ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాల్లోకి వెళ్ళి మీరైతే అక్కడనైతే మీ ప్రాబ్లం ఏంటోనైతే చెప్పండి. సో అలానైతే మీకు ఏమైతే ప్రాబ్లం ఉందో చెక్ చేసి మీకైతే ఆ డబ్బులు ఎందుకు రాలేవో అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇలానైతే అప్డేట్స్ అనేది చేసుకొని రెడీగా ఉన్నట్లయితే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్క రైతుకు కూడా డబ్బులను అయితే ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.